अरे भाई भाई थोड़ा गाड़ी बीमार पड़ी कास्ता नेट्टी पिंचंडी मीके एक्की पिंचुकुपोतां स्टार्टिंग ट्रबला हाँ जी చూద్దామా జై వీర హనుమాన్ बोलो ब्रह्मचारी हाँ नेट्टी पिंचंडी నెట్టు అమ్మా నెట్టు రండి 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 అరే ఏమిటి చూసావమ్మా దిగు దిగు మళ్ళీ ఆగిపోయిందే కాస్త చెయ్యి వెయ్యి భయ్ కారు చూస్తే కొత్తగా ఉంది కదలట్టుంది కొత్త వాటిలో ఉండే పేచి ఇదే భయ్ నీకు పెళ్లి ఎప్పుడు అయింది ఈ మధ్య అయిందిలే అయితే నీకు తెలిసి ఉండవాలే కొత్త పెళ్ళాం కొత్త కారు కాస్త దారిలో పడేదాకా కష్టం భయ్ అద్భుత్ అరే తోచావులేమ్మా తోచావు గద్వాకాలు మళ్ళీ పెడితే కొత్త కారు ఆగిపోతుంది వచ్చేసా వచ్చావా నాయన నీకోసం చూసి కళ్ళు కాయలు కాసిపోయినీరా ఒరే అప్పుడే ఎలా వచ్చావురా నా లెక్క ప్రకారం శిక్ష ఇంకా 10 రోజులు ఉంది కదరా ఏ ముందుగా వచ్చాను కష్టంగా ఉందా అదే చూడు నాయన ఇది వరస నన్ను 30 తిప్పలు పెడతాడు అనుకో పని పాట లేదు చిల్లిగవ సంపాదన లేదు పైగా గొండమ్మ కూతురు పెళ్లి అవుతుంటేను గొడ్ల గోబలాగా చూస్తా ఊరుకున్నాడు సరోజకు పెళ్ళయిందా ఏం చేయమంటావు అప్పటికి వచ్చిన సంబంధాలలో జడగొట్టాను చివరికి ఒకడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు దాని రోగం కుదిర్చాడు సరే ఆ సంగతి నేను చూసుకుంటాను ఏది అర్జెంటుగా 100 రూపాయలు కావాలి 100 నా దగ్గర ఎక్కడుందిరా అదంతా నాకు తెలియదు సాయంత్రంలోగా డబ్బిచ్చావా సరే లేదా తెలుసుగా నా సంగతి అసలు అడుగు నాయన నాకు కసి తీరుతుంది నాయన అన్నం తిందుకు అంత ఇన్నాళ్ళు ప్రాణం హాయిగా ఉంది ఇక నుంచి నా బతుకు కుక్క బతుకే పరమేశ్వర పగవాళ్ళకు కూడా వద్దయ్యా ఇలాంటి పుత్రరత్నం వేడి ఎంత బాగున్నాయి తేరగా వస్తే వేడివేడిగా బాగుండవు తేరగా ఏమిటే కష్టపడి వండుకున్నానే ముట్టుకున్నామంటే చేతులు ఎరగొడతాం నీతో నాకేమిటి చిచ్చే నీతో నాకేమిటి నువ్వెందుకు నా ఎదురుగా వసే నువ్వెందుకు నా ఎదురుగా నాతో నీకు పోటీయా నాతో నీకు పోటీయా నేను ఇంటి కావందునే నేను ఇంటి కావందు మేనత్తనే చిచ్చిపో చచ్చాపో ఏమండి పద్మ ఉందా అండి ఎవరు మీరు ఎవరైతే నీకెందుకు ఏమ్మా పద్మ స్నేహితులా మీరు రండి కూర్చోండి కూర్చున్నారా ఆవిడ ఇంట్లో లేదు పోండి బొమ్మడానికి నువ్వే అవుతువే కూర్చోండి ఉండమండా నువ్వే అవుతువే పోండి కూర్చోండి అమ్మా కాఫీ తీసుకొస్తాను అమ్మా కాఫీయేనా పలహారం కూడా తెస్తావా పలహారం కూడా తెస్తాను ఏం చేస్తావో చూస్తాను సిగ్గు లేకపోతే సరే లోకల్ కొంపలు పెట్టి త్యాగ తినడానికి వచ్చారా పడి పడే ఏమిచ్చలా నిద్రం జింకల్లాగా వెళ్తున్నారు లేకపోతే పని పాటలు ఎక్కడ ఊరి మీద పడి తిండానికి బయలుదేరాను నేనే వెళ్ళగొట్టాను మంచి పని చేసావులే సరే నాకు అర్జెంటుగా 100 రూపాయలు కావాలి 100 రూపాయలే నా దగ్గర లేవన్నాయా లేవు గివు కాదు మా వాడు వచ్చి గొంతు మీద కూర్చున్నాడు ఈ వాడ నువ్వు ఇవ్వాలి నేను పోవాలి అంతే నన్ను ఈడ్చి ఈడ్చి తిననా నా దగ్గర దమ్మిడి రాదు అన్నడం కోయడం ఎందుకులే ఆ తాళాలు లేవు ఏరి వాళ్ళేరి ఎవరు ఆడపిల్లనా అవును వెళ్ళారులే ఏమిటమ్మా నీ గడుస్తాను నువ్వును ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇదే నువ్వు చేసిన మర్యాద సరేలే మా అక్కయ్యకి మర్యాద తెలిస్తే నేను ఎందుకు ఇలా ఉంటాను తెచ్చింది ఉన్నవాడు ఎందుకు అదే తినన్నాయా తినండి తినండి ఇలాగే నా ఇల్లు గుల్ల తీసేస్తున్నారు ఇదిగో ఆపోతే కొయ్యొద్దన్న నీ ఇల్లు ఎక్కడుంది ఇక్కడ విన్నావా అన్నయ్య విన్నావా విన్నాను ఆవిడ చెప్పింది పాయింటే దుర్గమ్మక్కయ్య
బూంది బేషుగా ఉంది కూర్చోబడి. బేషుగ్గానే ఉంటుంది. తేరగా వచ్చిన బేషుగ్గా ఉండదు. కుక్కల్లో పడి తిట్టున్నారు నా ఇంట్లో. తినండి. కుక్కలు నక్కలు నాటే పళ్ళు రాలబడతాను. మర్యాదగా మాట్లాడాను నేర్చుకో. ఏమిటి కొట్టారా? ఏమీ కొట్టక భయమా? కొట్టే రావేటి కొట్టడం లేదు. నీ బాలు ఒకప్పుడు చెడిపట్టి నేను అందరికీ అలసైపోయాను. మొగుడు ముండ అంటే బుట్టి వచ్చాడు కూడా ముండ అన్నట్టు. అవునులే, కొడుకే పట్టినోడు లోకానికే పట్టింది. ఊరికే అన్నారా? తల్లి విషయం ప్రెళ్ళాం బెల్లమని. సరే ఊరుకో. ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద పడి ఏడిస్తే తప్ప నీకు తిన్న తిండారు కదా. అమ్మమ్మని మర్యాదగా చూస్తుంటే ఆ జ్ఞానం ఉందా నీకు? ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళ మీద ఏమిటి నీ పెత్తనం? పద పద్మ, త్వరగా సమాసం. ఎక్కడికి రా ప్రయాణం? బెంగళూరుకి. ఈ పాడు కొంపలో ఉంటే మతి కూడా పోతుంది. మీరు పోవడం ఎందుకు నాయనా? హాయిగా ఉండండి, నేనే పోతాను. ఈ బోడి పత్రం నాకు అక్కర్లేదు. ఇందా తాళాలిగో తీసుకో. కానీ పాపపు సొమ్ము తప్పు లేదు. అదంతా 100 చాలు. త్వరగా బట్టలు సర్దుకో, నేను వెళ్ళి పైకి తీసుకొస్తాను. ఇవ్వనైనా తాళాలు మీ అమ్మ అలిగి పారేసిపోయింది. ఇంకా అమ్మా, ఏ నేను ఊరికి పెడుతున్నావు, డబ్బు కావాలి. దానికి నా పెత్తనే ఉంది. వినపెట్లో ఉంది, తీసుకో. అందులో లేదు. లేదు మరి అయితే ఏమైంది? నీకు తెలియకుండా కాకపోతుంది. తీసి ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. అయ్యో, పిల్లలు ప్రయాణం అయిపోతూ ఉంటే ఏమిటి నీ మడత పెంచిన నువ్వును? నిజంగా దేవుడు సాక్షిగా నేను ఎరగను. కావాలంటే నా పెట్టి వెతుకో. దొంగ సొమ్ము పెట్టెల్లో దాస్తారా ఏమిటి? ఏ చీర మడతలో దాచావా ఏమిటో? ఉండు వెతికొస్తా. ఇంతేనా? 5000 ఉండాలి. అవి ఎవరికి దాటేసావో అది ఆరా తీస్తాంగా. నీకెందుకు నువ్వు వెళ్ళైనా? అన్నయ్య అన్నయ్య, చూసావా ఈ అన్యాయం? అమ్మ పుట్టెలు మేనమావ దగ్గర నీ సంగతి నాకు తెలియదు. మీ బతుకులు పాడుగాను. నా డబ్బు కదిసి నా మీద దొంగతనం పళ్ళు రాలగొడతాం. నీ నోరు నొక్క. అమ్మయ్య రాలే. మీరు పోట్లాడుకుంటే నాకు అలసి వచ్చింది.